నేతాజీ నగర్ కాలనీలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ శేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఘన నివాళులర్పించారు. సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895 సెప్టెంబర్ 10న 1985 చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అన్నారు. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ పోరాటం గురించి మాట్లాడుతూ దోరోడు ఏం చేస్తాడు అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతపోని గూండాలను తరిమి కొట్టిందన్నారు. ఇక కాలి నడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ. భూ పోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేస్తే ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4,000 మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు అన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగిందన్నారు. కార్యక్రమంలో హరికృష్ణచారి గోపినగర్, బేరి చంద్రశేఖర్ యాదవ్, సత్యమ్మ, నీలమ్మ, కుమ్మరి కుంట్ల సౌజన్య, కంపాటి మల్లమ్మ, కుమ్మరికుంట్ల కోటమ్మ, సాకలి నాగరాజు, రజక రసాల భాలు, ఎం మహేందర్, శ్రీనాథ్, సతీష్, శేఖర్, కృష్ణ, అశోక్, రాజేష్, గురుమూర్తి, సాగర్, మేస్త్రి మరియు బీసీ నాయకులు, మైబీ మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి నివారణ తెలియజేశారు. సాకలి ఐలమ్మ ఆశయాలను జై సాకలి ఐలమ్మకి జై.